దేవుడు మనలను ప్రవేశపెట్టాడు. नया महीने में आने के लिए जाने के लिए प्रभु जी परमेश्वर ने अपने को उनका कृपा अपने ऊपर बताई सो है. हालेलुया. క్రొత్త మాసంలో మే అనేటువంటి ఈ మాసంలో మొదటి ఆదివారం రోజున ఈ విధంగా ఆరోగ్యాలతోటి దేవుని మందిరంలో చేరి ఆయనను ఆరాధించడము, ఆయనను స్తుతించడం అనేది ఎంతో ధన్యకరమైనటువంటి జీవితమై ఉంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన నెల, పోయిన మాసాలన్నీ కూడా ఎన్నో మాసం ఇది, कितने महीने का है ये साल में? कौन सा महीना है ये? 5th मंथ है. ये 5th मंथ में साल भर 4 महीने भी परमेश्वर ने अपने को उनका कृपा अपने ऊपर विस्तरण करते हुए आयु आरोग्य देने के लिए और नया महीने में अपने को चलाने के लिए हालेलुया दिल से, आत्मा से, पूर्ण मन से उनको స్తుతి करेंगे. हालेलुया. ప్రభు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నూతనమైన మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు, గత 4 మాసాల్లో నీ కృపలో భద్రపరిచి, కాపాడి, రక్షించి, నడిపించి, మరోమారు నీ మందిరం ఆవరణలోనికి, నీ మందిరంలోనికి మమ్మల్ని చేర్పించిన విధానంలో బట్టి ప్రభు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎవరికి లేనటువంటి ధన్యతమైనటువంటి భాగ్యము నాకు అనుగ్రహించి, మాకు అనుగ్రహించి నీ మందిరంలోకి నడిపించినందుకు నీకు స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో నీ జీవం కలిగినటువంటి మాటలు మేము ధ్యానిస్తూ ఉంటూ ఉండగా మా మనస్సును, మా హృదయమును, మా ఆలోచనలను నీ వాక్యం పైనే, మీ వైపే ప్రభువ కేంద్రీకరించడానికి మాకు సహాయం చేయండి. ఈ వాక్యము బయలుదేరి వెలుచు ఉంటూ ఉండగా నీ ఆత్మ సంచారము అందరి మధ్యలో, అందరిలో జరిగించమని నీ సహాయం కోసం వేడుకొనిచ్చి ఉన్నాం. దురాత్మ చీకటి శక్తులను, డిస్టర్బ్ చేస్తున్న అపవిత్రాత్మలను, ఆలోచన విధానంలో డిస్టర్బ్ చేస్తున్న అపవిత్రాత్మలను యేసు నామములో ఆ యొక్క క్రియలను, ఆలోచన విధానములను పాతాళంలో, యేసు నామములో పాతాళంలో బంధిస్తున్నాం. నీ ఆత్మ సంచారము రిజరక్షన్ పవర్తో సంచరింపచేసి నీ వాక్యంలో మాకు అర్థం చేయించి, నీ వాక్ ద్వారా మమ్మల్ని నడిపించి పోషించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, నేటి యొక్క అంశం, आज का अंश क्या है बोले तो परमेश्वर के मंदिर में जाने से, परमेश्वर के कलीसिया में जाने से मेरे को क्या लाभ मिलेगा, क्या प्राप्त होगा मेरे को. హల్లెలూయా. దేవుని మందిరానికి నేను వెళ్ళడం వల్ల నాకు ఏంటి లాభం? నేను ఎందుకు వెళ్ళాలి దేవుని మందిరానికి? ఇళ్ళలోనే కూర్చొని ఎల్ఈడీలు చూసుకుంటా, యూట్యూబ్లో చూసుకుంటా కూర్చోవచ్చు కదా. घरों और बैठ के टीवियाँ देखते हुए, यूट्यूब देखते हुए परमेश्वर को आराधना कर सकता हूँ ना मैं? चर्च को कहीं को आना? దేవుని మందిరానికి నేను ఎందుకు వెళ్ళాలా అనేది ఈరోజు వాక్యం యొక్క అంశమై ఉంటుంది ప్రియమైన వారలారా. కాబట్టి ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ యొక్క అంశము ఒకసారి చూస్తూ ఉన్నట్టయితే చదవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనాలు. ప్రియమైన వారలారా, మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యమే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. వాక్యం ఏమై ఉన్నదమ్మా? దేవుడు. వాక్యము రిలీజ్ అయ్యి బయటికి వెళ్తూ ఉండగా అది ఎవరి నోట్ల నుండైనా పర్వాలేదు, దేవుని వాక్యము బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు ఆ వాక్యానికి మనము శ్రద్ధ చూపించాలి. ఎవరు లోపలికి వచ్చినా, ఎవరు బయటికి వెళ్ళినా వాళ్ళపైన కాదు మనము మనసు పెట్టాల్సింది, వాక్యం పైన. హల్లెలూయా. వచ్చిన వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మనం వాళ్ళకి సలహాలు ఇవ్వద్దు, కనుసైగలు చేయొద్దు. నీ కనుసైగ, నీ దృష్టి దేవుని వాక్యం పైన ఉంచాలి. కొద్దిసేపు మనం వాక్యం ధ్యానిస్తాం కాబట్టి శ్రద్ధగా వాక్యం వైపు నీ మనసు, హృదయం, ఆత్మ, శరీరం సమస్తము కేంద్రీకరించినట్టయితే నీకు లాభం కలుగుతుంది. హల్లెలూయా. నువ్వు పోషించబడతావు వాక్యం చేత. కాబట్టి
ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. తూపైనా ఇంకేదైనా అవుతున్నా కానీ కూడా కొంచెం కొద్దిసేపు మీరు బీ స్టిల్, కొంచెం ఆపుకోండి. డోంట్ డిస్టర్బ్ ద కాంగ్రిగేషన్ దయచేసి. ఇక్కడ ఉన్న అంశం ఏమై ఉన్నదంటే చూడండి, 22వ వచనం చదువుకోండి, చదువుదాం. వెంటనే ఎస్ ప్రార్థన చేయుడని ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండేది. అప్పుడు ఆ గోడె దరికి దూరంతో ఉండగా ఆ గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండేది. ఆ రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీదికి నడుచుచు వారి ఎదురుకు వచ్చారు. చాలు ప్రియమైన వారులారా, ఈ సంఘటన, ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎంతమందికి మనము చాలా సార్లు విని ఉన్నాం? ఎంతమందికి తెలిసింది? హల్లెలూయా. చాలా గొప్ప విషయం ఇది. తెలుసుకొని ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ జరిగినటువంటి విషయం నేనేం పాయింట్అవుట్ చేయాలనుకుంటున్నా, ఏం సూచించాలనుకుంటున్నా ఈ యొక్క వాక్యంను బట్టి అనగా, किसी को भी कैसा भी प्रॉब्लम्स रहे दो, किधर से भी प्रॉब्लम्स आ दो, वो समस्या कितना बड़ा भी रहे दो, वो बीमारी कितना बड़ा भी रहे दो, अगर आपका दृष्टि, आपका नजर, आपका अंदाजा यीशु मसीहा के ऊपर से हट गया, समझो क्या हो जाता? आपका आलोचना, आपका थिंकिंग लेवल సమస్యల के ऊपर जाकर गिर जाएगा. సమస్యల పైన సమస్యలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. సంఘం పట్ల కూడా గందరగోళం ఉన్నది. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క విధానం బట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నేను మీకు తెలియజేయాలనుకుంటున్నటువంటి వాక్యం ఏమై ఉన్నదన అనగా, మన ఫోకస్, మన దృష్టి, మన ఆలోచన విధానము ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మన విశ్వాసము, మన దృష్టి అనేది యేసు ప్రభు పైన ఉంచితే, ఆ సమస్యలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ సమయాలలో నువ్వు దేవుడి వైపు తిరుగుతే, హల్లెలూయా. ఒకసారి చూడండి 73వ కీర్తన చివరి వచనం ఒకసారి చదవండి. ఇటువంటి పరిస్థితులలో ఉంటూ ఉన్నప్పుడు మనము చేయాల్సినటువంటి పని ఏమై ఉన్నదనేది నేను మీకు తెలియచేయాలని వాక్యంను బట్టి కోరుతూ ఉన్నాను. ఒకసారి చదవండి. ఇందాక మనం చదువుతున్న కీర్తనలు 73 అండ్ లాస్ట్ వర్స్. నాకైతే చూసారా, నేనైతే ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ టు డ్రా నియర్ టు గాడ్. నేను దేవుని దగ్గరికి వెళ్ళడము, దేవుని సన్నిధిని ఆశ్రయించడము నాకు మంచిది. హల్లెలూయా. నేను దేవుని మందిరానికి, సంఘానికి వెళ్ళడము మరియు దేవుని సన్నిధిలో గడపడము. సేవకులను పక్కన పెట్టేసేయండి, కాంగ్రిగేషన్స్ని, విశ్వాసులను పక్కన పెట్టేసేయండి. వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మీరు ఉన్న సమస్యలను వెంబడి పెట్టుకొని, మరియు సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఆ యొక్క పరిస్థితి కావచ్చు, అవన్నిటిని పక్కన పెట్టేసి నేను దేవుని సన్నిధికి చేరడము, ఆయన సన్నిధిలోనికి చేరి ఆయనను ఆశ్రయిస్తూ ఆయన శరణు జొచ్చడము, శరణులో జొచ్చి ఉండడము నాకు హల్లెలూయా ఎంతో మేలు, ఎంతో మంచిది. హల్లెలూయా. ఉన్న సమస్యలలో
ఉన్న పరిస్థితులలో నేను దేవుని యొక్క సన్నిధికి చేరి ఆయన శరణు జొచ్చి ఉండడము, ఆయన కాళ్ళ లోపట పడిపోయి ఉండడము, ఆయన కాళ్ళ మీద వాలిపోయి ఉండడము నాకెంతో మేలు. హల్లెలూయా. నాకెంతో మంచిది అంటున్నాడు కీర్తనకారుడు. హల్లెలూయా. ఆ కీర్తన గ్రంథంలోనే పైని వచనాలను చూస్తూ ఉంటూ ఉన్నట్టయితే ఆయన ఎంత గందరగోళమైపోయినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కొంతమంది మనుషులను బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ హావభావాలను బట్టి, వాళ్ళ గుణగణాలను బట్టి నువ్వు డిస్టర్బ్ అయిపోతూ ఉంటావు. కొన్నిసార్లు ఎవరన్నా ఏదైనా ఒక మాట అన్నారనుకో, నిన్ను మన ఒక సిస్టర్ చెప్తుంది, ఇక్కడ డైలీ మన సంఘంలో ప్రతిరోజు 6 నుండి 8 గంటల వరకు ప్రార్థనలు జరుగుతున్నాయి. ఆ ప్రార్థనలకు ఇప్పుడు మీరు కూర్చున్న సంఘ సభ్యులు ఎవరు రాలేదు, ఎవరు వస్తలేరు. ఇది ఒక నెల రోజుల నుండి జరుగుతుంది. వేరే సంఘ సభ్యులు వస్తూ ఉన్నారు. తెలుగు ఆరాధన కన్నా, హిందీ ఆరాధన కన్నా ఇప్పుడు జరుగుతున్న ఆరాధనలు అన్నిటికన్నా అది గొప్పగా జరుగుతున్నది. అది ఎందుకో మాకు కూడా అర్థమవుతలేదు. కొత్త వాళ్ళు వస్తున్నారు, ప్రార్థన పరులు, ప్రార్థన ఎట్లాంటి ప్రార్థనలు చేస్తున్నారు తెలుసా మళ్ళీ వాళ్ళు. ఇది నా సంఘము, వీళ్ళు నా సంఘ సభ్యులు, నా సంఘం పరిస్థితి ఏమైపోతుంది ప్రభువా, క్రొత్త వాళ్ళు ఎందుకు వస్తలేరు ప్రభువా, ఈ సంఘ సభ్యులు ఎందుకు వస్తలేరు అని కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ఆసక్తిని చూసి మాకు కన్నీళ్లు కారుతున్నాయి. అందులో ఒక సహోదరి ఏం చెప్తూ ఉన్నదంటే, నిన్ననే చెప్పింది ఆమె, ఇంటి పక్క ఈమె పరిస్థితిని బట్టి నేను ఒక మాట అన్నదంట. అన్నందుకు ఆమె చేయాల్సిన ప్రార్థన చేసి ఈ విషయాన్ని ఆమె అన్న ఆ మాటను బట్టి భూతత్వంలో పెట్టుకొని చూస్తూ కుమిలిపోతా ఉంది, బాధపడతా ఉంది. నన్ను అట్లా అన్నది ఆమె. ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను ఆమె కూడా అదే చెప్పాను. कोई तो भी कुछ भी आपको बोले तो आप परेशान होना जरूरी है. कोई भी बोलता ఏదైనా పిచ్చిదమ్మా, పిచ్చోళ్ళ మాటలు పట్టించుకొని అది భూతద్దంలో పెట్టి నీ గుండెలో, నీ హృదయంలో చేర్చుకుంటే అది నిన్ను బాధ పెడతా ఉంటుంది. హల్లెలూయా. బాధ పెడతా ఉంటుంది. పిచ్చోళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నువ్వు పిచ్చోళ్ళ మాటలు పట్టించుకుంటావా? పట్టించుకోవాలా? पागल लोग ना, पागल के बाधा करे तो वो आप ले लेकर आपके दिल में, दिमाग में लगा लेकर परेशान होना जरूरी है आपको. అవసరమా అమ్మా? ఏమంటలేదు? అవసరమా? అవసరం లేదు. ఎందుకు ఈ విషయం తెలియజేస్తున్నానండి ప్రియమైన వారులారా, కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు ఇట్లున్నారు, వాళ్ళు అట్లున్నారు అనే విషయంను బట్టే అందులోనే ఉంటూ బాధపడుతూ ఉంటూ ఉంటారు. దేవుని బిడ్డలకు అటువంటి గుణగణాలు, అటువంటి ఆలోచన విధానాలు మనసులో, హృదయంలో ఎవరైనా పరేషాన్ చేస్తే పరేషాన్ కావాలా? हालेलुया. कोई तो भी परेशान करे तो परेशान होना जरूरी है क्या? नहीं है. हालेलुया. परेशान करने वाले परेशान करते ही रहते, लेकिन अपन परेशान नहीं होना चाहिए. उस समय पर भी अपना विश्वास, अपना क्या बोलते, फोकस, अपना दृष्टि किसके ऊपर रहना चाहिए? परमेश्वर के ऊपर रहना चाहिए. हालेलुया. जब क्या मिलेगा आपको? शांति मिलेगा. जब क्या मिलेगा आपको? आनंद भरित जीवन मिलेगा. हालेलुया. ఎవరు ఏమని అనుకొని నువ్వు కావాలని చేయకున్నప్పుడు, వాళ్ళు నిన్ను బాధ పెడుతున్నప్పుడు, వాళ్ళు నిన్ను నిందిస్తున్నప్పుడు నువ్వు అనుకోవాలి, సైలెంట్గా ఉండాలి. ఆ టైంలలో ఉండి నువ్వు వాటి నుండి బయటికి వచ్చేసి నీ యొక్క దృష్టి, నీ ఆలోచన విధానము, నీకున్న సమస్యలే ఎక్కువగా ఉన్నాయనంటే, నీకున్న బాధలే ఎక్కువగా ఉన్నాయనంటే, నీకున్న పరిస్థితి తీవ్రంగా ఉన్నది అని అంటే, ఆమె అట్లా అన్నది, ఆయన ఇట్లా అన్నాడు అనేది ఇంకా ఇవి పెట్టుకొని నువ్వు ఇంకా బాధ పెడతావా? ఇంకా బాధను ఎక్కువ చేసుకుంటావా? ఇంకా బాధను ఎక్కువ చేసుకుందామా అమ్మ?
హల్లెలూయా. పట్టించుకోవద్దు. నువ్వు రియల్గా ఆ విధంగా వాళ్ళని బాధపరిచిన వ్యక్తివైతే బాధపడాలి, ఆలోచించాలి. కానీ సమ్ టైమ్స్ కొంతమంది కొన్ని ఉంటాయి చిట్టిపొట్టి దుష్టశక్తులు, అవి మంచిగా ఉన్న వాళ్ళను మంచిగా ఉండని. సో వి షుడ్ నాట్ ఆ విషయాన్ని బట్టి మనం పట్టించుకోవద్దండి. విషయాలను వాక్యంను బట్టి తెలియజేస్తున్నాయి. ఇక్కడ ఈ యొక్క భక్తుడు ఏమని చెప్తూ ఉన్నారు అంటే, నేను దేవుని మందిరానికి వెళ్ళి ఆయన శరణు చొచ్చి ఉన్నప్పుడు నాకు మేలు కలుగుతూ ఉన్నది, నాకు మంచి కలుగుతూ ఉన్నది. పైనటువంటి వచనాలలో చూస్తూ ఉన్నట్టయితే చూడండి, 73 కీర్తనలు 73, 4, 5, 6, 7 వర్సెస్ చదవండి ఒకసారి. ఆయన లోకంలో ఉంటున్నటువంటి మనుషులను చూసి పరిశీలిస్తున్నాడు. చదవండి కీర్తనలు 4వ వచనం నుండి చదవండి. చూడండి వాక్యం వినండి. మరణమునందు వారికి యతనతలు లేవు, మరియు వాళ్ళు చనిపోతారు. అన్యుల గురించి, ఇతరుల గురించి మాట్లాడుతున్నాడు ఈయన కీర్తనకారుడు. ఆయన పేరేది ఆసాపు. ఇతరుల గురించి పట్టించుకుంటుండు పిచ్చోడ్లాగా. ఏమంటున్నాడు చూడండి, మరణము నందు అతనికి యాతనలు లేవు. ఎట్లున్నారంట వాళ్ళు? పుష్టిగా ఉన్నారంట. మరియు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగుతలేవు. ఇతరులకు తెగులు పుట్టినట్టు వారికి పుడతలేవు. మరియు వారి గర్వము కంఠహారము వలె. మీరు నెక్లెస్లు, బంగారాలు, గొలుసులు వేసుకుంటారు కదా, కంఠహారంగా వాళ్ళకు గర్వము, అట్లా నెక్లెస్ లాగా గర్వము అమర్చబడి ఉన్నదంట. వాళ్ళకు గర్వం అంతా ఏలుతుందంట వారి గొంతుని. హల్లెలూయా హల్లెలూయా అను. తర్వాత వారిని చుట్టుకొనిచున్నది వస్త్రము వలె వారు బలాత్కారము చేయాలని వస్త్రము లాగా, బలాత్కారం ఎప్పుడు చేయాలనేది వస్త్రం లాగా పెట్టుకొని ఉన్నారంట వాళ్ళు. మరియు క్రొవ్వు చేత వారి కన్నులు కొవ్వు చేత వారి కన్నులు నిండుకొని ఉన్నాయి, మెరకలై ఉన్నాయి అని అంటే, కొవ్వు అంటే ఏది? బ్యాడ్ కొలెస్ట్రాల్. అవునా? కొవ్వు పట్టిందిరా నీకు. కొవ్వు చేత వారి కన్నులు నిండుకొని ఉన్నాయంట. మరియు ఇక నానా విధములుగా అన్ని విషయాలు అక్కడ చెప్పుకుంటూ వస్తున్నాడు ఆసాపు భక్తుడు. అవసరం లేదా నీకు? ఇంకో మాట చెప్పాలంటే, పక్కోళ్ళు మంచిగా డెవలప్ అవుతున్నారు, ఇతరులు మంచి పొజిషన్లో ఉంటున్నారు. వాళ్ళు దుర్మార్గులైనప్పటికీ, రక్షణ లేని ప్రజలైనప్పటికీ కూడా మంచిగా ప్రాస్పర్ అవుతున్నారు, మంచిగా ఎదుగుతున్నారు, మంచి నెమ్మదిగా ఉంటున్నారు, సమాధానంలో ఉంటున్నారని వాళ్ళను చూసి బాధపడుతూ ఉన్నాడు. వాళ్ళ గురించి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీకెందుకమ్మా? వాళ్ళు ఎట్లుంటే నీకెందుకు? నువ్వెట్లున్నావు? ఫస్ట్ దేవుని దృష్టిలో నువ్వెట్లున్నావు? నీ బతికెట్లుంది ఫస్ట్ అది పట్టించుకోకుండా వాడు డెవలప్ అవుతాడు, వీళ్ళు డెవలప్ అవుతున్నారు, వీళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు క్రొవ్వు చేత పట్టుకొని ఉన్నారు, వాళ్ళు గర్వం ఇచ్చే కంఠహారంగా కలిగి ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. ఎందుకు నీకు అదంతా? ఇదంతా వర్ణిస్తూ లాస్ట్కి వచ్చి ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, నేను ఇతరుల గురించి నేను ఇతరుల గురించి మాట్లాడుతూ, ఇతరుల గురించి ఆలోచిస్తూ నా సమయాన్ని వ్యర్థం చేసుకోవడం కన్నా ఏం దొరుకుతుందమ్మా నీకు? ఇతరుల గురించి మాట్లాడడం వలన, ఇతరుల గురించి నువ్వు మాట్లాడడం వలన, ఇతరుల గురించి డీప్గా డిస్కషన్ చేసుకోవడం వలన నీకు ఏమొస్తుంది? ఇక్కడ ఆసాపు భక్తుడు మీరు మాట్లాడిన మాటల కన్నా, మీరు ఇతరుల విషయాలు పట్టించుకునే వాటికన్నా కూడా ఘోరంగా మాట్లాడుతున్నాడు.
అర్థమవుతుందా? మనం కొన్నిసార్లు అవసరం లేని విషయాలలో జోక్యం చేసుకొని కాలయాపన చేస్తూ ఉంటున్న దానికన్నా కూడా ఘోరమైన విధంగా ఆసవ భక్తుడు వాళ్ళ గురించి నిందిస్తూ ఉన్నాడు. నిందిస్తూ మాట్లాడుతూ చెడు మాట్లాడుతూ కిందికి వచ్చి ఏమంటున్నాడు చూడండి, లాస్ట్కి వచ్చి నా హృదయము మచ్చరపడెను. ఇట్లా చేయడం వల్ల ఏం కలుగుతుందంటమ్మా? ఇతరుల గురించి నువ్వు మాట్లాడడము, ఇతరుల గురించి పట్టింపు పెట్టుకొని మరి జోక్యం చేసుకొని ఉండడం వల్ల ఏం కలిగిందంట ఆయనకు? ఏం కలుగుతుంది మనకు? ఏమైతుంది? చదవండి వాక్యం. నా హృదయము మచ్చరపడెను. అట్లా ఇతరుల గురించి టైం పాస్ మాటలు, ఇతరుల గురించి నీకు అవసరం లేని విషయాలలో మాట్లాడడం వల్ల ఏమైతుంది? నీ హృదయము మత్సరపడుతుంది. అంతకంటే ఎక్కువ నీకు ఏం రాదు. నీకున్న సమస్యలే గొప్పగా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి అని అంటే ఇంకా ఇతరుల గురించి పట్టించుకొని మరీ ఆలోచన చేయడం అనేది వలన నీకు నాకు కలిగేది ఏంటంటే, ఎవరైతే ఇట్లా చేస్తారో ఏమైతుందంటే నీ హృదయము మత్సరపడుతుంది. అంటే స్థిరంగా ఉండదు, చంచలత్వంతో తిరుగుతూ ఉంటుంది, ఒక చోట నిన్ను ఉండనియదు. మత్సరపడేను మరియు నా అంతరంద్రియములలో. చూసారా? నీ అంతరంగము కూడా ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ హార్ట్ లో కూడా శాంతి సమాధానం లేకుండా అయిపోతుంది నీ జీవితం. అంతే. ఏమైపోయిందంట? ఇతరుల గురించి మాట్లాడుకుంటున్నటువంటి వాళ్ళు, ఇతరులు వచ్చి నిన్ను బాధ పెట్టినటువంటి వాళ్ళు, ఇతరులు నిన్ను వచ్చి నిందించినటువంటి వాళ్ళు లాస్ట్కు వాళ్ళ బ్రతికేమైతుందో చెప్తూ ఉన్నాడు. చూడండి, చివరికి అట్లయితే భక్తులు తెలివి లేని ఒక జంతువులాగా తయారైతామంటాను. వింటున్నావా అమ్మ? వింటున్నారా? నీ సన్నిధిలో నేను ఎట్లా కనిపిస్తున్నా అట్లా తయారైతాను. హల్లెలూయా. ప్రియమైన వారులారా, చాలా ముఖ్యమైనటువంటి విషయం మనం ఈరోజు నేర్చుకొని ఇక్కడికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడు? మొదటి వచనం, మత్సరపడుతున్నా ప్రభా, హృదయ అంతరంగంలో కూడా నెమ్మది లేకుండా అయిపోతుంది నాకు వాళ్ళ వీళ్ళ గురించి మాట్లాడుకోవడం వలన, మరియు నీ దృష్టికి నేను ఒక పశువులాగా తయారైపోయినా ప్రభువా. వాళ్ళు ఎట్లయితే నీకెందుకు అనేది మర్చిపోయి నీ సమస్యలే నీకు బాధగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ గురించి పట్టించుకునేటువంటి వాళ్ళు ఏమవుతారంటే నీ దృష్టికి నీ సన్నిధిలో ఒక జంతువులాగా తయారైపోయిన ప్రభు. అట్లా అయిపోతారు మనుషులు. అర్థమవుతుందా? దేవుని వాక్యం అర్థమవుతుందా? కాబట్టి ఏం చేయాలి? నేను ఎలా ఉండాలా? చివరికి లాస్ట్కి ఏమంటున్నాడు ఆయన? ఎలా ఉండాలా మనం? హల్లెలూయా. ప్రియమైన వారులారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇట్స్ ఓకే. కట్ చేసి పెట్టినా.